బలం పొంది శంకరుడి దగ్గరికి వెళ్ళారు. చాలా సంతోషం అంది. ఆవిడ నల్లటి తొడుగు విడిచిపెట్టింది. ఆ నల్ల తొడుగు విడిచిపెట్టేసినప్పుడు దానికి ప్రాణాన్ని ఇచ్చింది. ఇస్తే కౌశికి అన్న పేరుతో వేరొక అమ్మవారు ఆ నల్లటి శరీరంలోకి వచ్చింది. ఆమె శుంభ సంహారం చేసింది. అమ్మవారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది శంకరుడి దగ్గరికి. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ వెంట ఒక పులి బయలుదేరి. బ్రహ్మగారు చూసి అన్నాడు, అమ్మాయి ఏమిటమ్మా ఈ పులి కూడా నీ వెంట వస్తోంది, ఇదెవరమ్మా అన్నాడు. ఈ వ్యాఘ్రం సహజంగా స్వభావం చేత క్రౌర్యము కలిగినటువంటి ప్రాణి. ఇది నేను తపస్సు చేస్తూ ఉండగా నన్ను చెనకడం కోసమని వచ్చింది. ఇది వస్తూ నన్ను చూసింది. చూడగానే నా దర్శనం అవ్వగానే దానిలో ఉన్నటువంటి క్రౌర్యమంతా పోయింది. పరమసత్వ గుణంతో ఉంది. పైకి పులి దేహం, కానీ లోపల పరమ భక్తుడైపోయి ఉంది. నన్ను విడిచిపెట్టి ఉండలేక నా వెంట వచ్చేస్తోంది. రాణి ఇది ఇన్నాళ్ళు నా ఆశ్రమాన్ని కాపాడింది. అది కూడా వెళ్ళింది. అమ్మవారు అంతఃపురంలోకి వెళ్ళింది. పెద్ద పులి బయట కూర్చుంది. ఈవిడ లోపలికి వెళ్ళింది. శంకరుడి పక్కకి వెళ్ళి కూర్చుంది. పరమశివుడు ఇలా చూసి గౌరీ అన్నాడు. అబ్బా, కాళీ అన్నందుకు ఇంత అల్లరా, ఇంత రంగు మార్చుకుని వచ్చావా అన్నాడు. కాదు అసలు మీరు ఎందుకు కాళీ అని పిలిచి పంపారో నాకు అర్థమైంది. ఇప్పుడు మీ మనసుకు ముచ్చటే కదా నేను ఇలా ఉంటే. మీకన్నా ఇంత తక్కువ దాననన్నా కూడా నేను అంగీకరించలేదు. అందుకే ఆడపిల్ల పెళ్లిపీటలకి వెళ్లే ముందు గౌరీ పూజ మాత్రమే చేస్తుంది. కారణం ఏమిటో తెలుసా? అమ్మా, నన్ను కన్నవారిని విడిచిపెట్టేస్తున్నాను, నా తోబుట్టువుల్ని విడిచిపెట్టేస్తున్నాను, నేను నివసించిన ఊరు విడిచిపెట్టేస్తున్నాను. మగవాడు అలా విడిచిపెట్టలేడు. నేను ఉన్న ఊరు విడిచిపెట్టి ఒక్క 4 రోజులు ఇంకో ఊరు వెళ్ళి ఉపన్యాసం చెప్పాను అనుకోండి, నాకు బ్రహ్మరథం పట్టనివ్వండి. పాపం వాళ్ళేం తక్కువ చేయరు, ఎన్ని సౌకర్యాలు కల్పించనివ్వండి. ఏమిటో ఎప్పుడు వెళ్ళిపోతానో కాకినాడ అనిపిస్తుంది. ఏమిటి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? పాపం వాళ్ళు నీకేమన్నా తక్కువ చేశారా నీ ఇంట్లో కన్నా? ఏమీ లేదు, అన్నీ ఎక్కువే చేశారు. మరి ఎందుకు వెళ్ళిపోతానంటావు? అదో సంతోషం. మరి అది ఆడపిల్ల అయితే తల్లిని వదిలేస్తుంది, తండ్రిని వదిలేస్తుంది, తోబుట్టువులను వదిలిపెట్టేస్తుంది, ఉన్న ఊరు వదిలిపెట్టేస్తుంది, స్నేహితుల్ని వదిలిపెట్టేస్తుంది, ఆఖరికి తన ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, తన గోత్రం వదిలిపెట్టేస్తుంది. చిటికిని వేలు పట్టుకుని ముక్కు ముఖం తెలియనటువంటి వాడు భర్త అని వెళ్ళిపోతుంది. సముద్రాలు ఖండాలు దాటి వెళ్ళిపోతోంది. ఎక్కడికో ఆయనను ఒక్కడిని నమ్మి వెళ్ళిపోతోంది. ఆయన సంతోషంతో చిరునవ్వు నవ్వి పలకరించి ప్రేమతో మాట్లాడాడు అనుకోండి, ఎంత ఆనందమో, నిజంగా ఎంత సంతోషపడిపోతుందో. అదే భర్త కసురుకున్నాడు అనుకోండి, ఒక్క విషయం, నా కర్మ కొద్దీ దొరికావు అన్నాడు అనుకోండి, అంతే. ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి కళ్ళొత్తుకుంటుంది. ఎంతమంది పొగడనివ్వండి, సంతోషం ఉండదు. ఆయన ఏదో అన్నాను లేవే గబుకు, అవునులేండి మనసులో మాట బయటకు వచ్చింది, మీ కర్మ కొద్దీ దొరికాను, మీకు తగిందాన్ని అయితే కదూ అంటుంది. ఆ మాట తట్టుకోలేదు ఆడది. అమ్మా, జగదంబవైన నువ్వే పరమశివుడు ఒక్కసారి ఇలా చూసి కాళీ అంటే తట్టుకోలేకపోయావే. నేను సామాన్యమైన ఆడపిల్లని, తల్లిని, తండ్రిని, ఉన్న ఊరిని, కన్నవాళ్ళని, ఇంటి పేరు, గోత్రం, స్నేహితులు, బంధువులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏ కష్టమైనా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నా వంక తిరిగి నాకు తగిన దానవు కావన్న మాట నన్ను అనకుండా చూడమ్మా, ఆయన ప్రేమ నామ ఎందు నిలబడేటట్టు చూడమ్మా అని గౌరీ పూజ చేస్తుంది. అందుకే గౌరీ పూజ చేసేటప్పుడు అంత భక్తితో చేయించాలి తప్ప, అది తీసుకెళ్ళి ఏదో అక్కర్లేని క్రతువు చేసినట్టు కళ్యాణ మండపం మొత్తం మీద ఎక్కడ చిన్న గది ఉంటుందో ఆ చిన్న గదిలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అక్కడ గౌరీ పూజ చేయిస్తాడు నాబోటిగాడు. అసలు ఎక్కడ కోడలుగా తీసుకుంటాడు మామగారు? అక్కడికి వెడతాడు. అక్కడ చెప్తారు ప్రవర, 2 వైపుల ప్రవర చెప్పి ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నానని చెప్పేవాడు ఎవరంటే మామగారు చెప్తాడు. చెప్పే వరకు పెళ్లిపేట్ల మీదకి రావడానికి వీల్లేదు. అటువంటి గౌరీ పూజ చక్కగా అందంగా జరగాలి. ఏ మామగారు కోడల్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడో ఆమె తన ఇంటి లక్ష్మి. ఆ కోడలు గౌరీ పూజ చేస్తూ ఉంటే పువ్వులు, ఫలాలు అన్ని మామగారు బహూకరించాలి. అమ్మ బాగా చేసిరా మా ఇంటికి కోడలుగా అని. అలా గౌరీ పూజ ఎందుకు చేస్తుంది అంటే తన భర్తతో అరమరిక రాకూడదని. కాబట్టి ఆ తల్లి, మళ్ళీ కథలోకి రండి, వచ్చి తల్లి గౌరీదేవి శంకరుడి పక్కన కూర్చుంది. శంకరుడు సంతోషించాడు. ఇద్దరివి ముచ్చట్లు అయిపోయాయి, లోపల కడుతున్నారు. అమ్మవారంది, స్వామి స్వామి మీరు ఒక్క ప్రాణిని అనుగ్రహించాలి. ఎవరు? పార్వతి అన్నాడు. ఏమీ తెలియనట్టు మాట్లాడతాడు, తెలియనివాడు కాడు. పిలిచింది.
ఆ వ్యాఘ్రము బయలుదేరి వచ్చింది. వచ్చి 2 కాళ్ళు చాపి శంకరుడికి నమస్కరించింది. ఏడు పెద్ద పులిని పట్టుకొచ్చావు ఏమిటి, తపస్సుకి వెళ్ళన్నాడు. స్వామి, ఇది ఒకనాడు నన్ను చెనకడానికి వచ్చింది, కానీ నా దర్శనం చేసింది. చేసి చెయ్యగానే దానిలో కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి రజోగుణ తమోగుణములు అణిగిపోయి పరమ సత్వంతో సాధుప్రాణిగా జీవిస్తోంది. నా ఆశ్రమాన్నంతటినీ కూడా రక్షించింది తపస్సు చేసుకునేటప్పుడు. అందుకే దీనికి ద్వారపాలక పదవిని అపేక్షిస్తున్నాను. గణాధిపత్యం ఇచ్చి ద్వారపాలకుడిగా ఈ పెద్ద పులిని కూర్చోపెట్టండి అని అడిగింది. శంకరుడు ప్రసన్నుడయ్యాడు. అందుకే మూకశంకరులు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జింతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి జింతో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. ఒక్కసారి జీవితంలో అమ్మవారి పాదములు పట్టుకొని సంతోష తరంగములు మనసులో కదిలేటట్టుగా అర్చన చేసినటువంటి వాడు ఎవరైనా సరే, మళ్ళీ వాడు పుట్టడం అనేటటువంటిది సంభవించింది అంటే పెద్ద నదిలో బండరాయి ఒకటి పైకి తేలడంతో సమానం. బండరాయి ఎక్కడైనా నదిలో పైకి తేలుతుందా? మునిగిపోతుంది. ఒక్క రామప్ప దేవాలయం కట్టిన ఇటకలు మాత్రమే నీళ్లలో మునగవు, తేలుతాయి. అది ఎలా అన్నది ఇప్పటికీ తెలియదు. అక్కడ ఇటకలు ఒక్కటే నీళ్లలో తేలుతాయి, మిగిలినవి ఏవైనా ములుగుతాయి. రామేశ్వరంలో రాళ్ళు ఒకటి తేలుతాయి. కానీ అమ్మవారి పాదములు పట్టి ఒక్కసారైనా సరే సంతోషతరంగితస్య కామాక్షి, ఆ తల్లి పాదములను అర్చన చేసినప్పుడు అమ్మవారి పాదములు కనపడి ఆనంద తన్మయత్వంతో ఆనంద పులకాంకురములు లేచేటట్టుగా ఒక్కసారైనా పూజ చేసినటువంటి వాడు మళ్ళీ పుట్టడం అన్నది జరిగితే నీటి మీద బండరాయి తేలినట్టే. అంటే ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. అటువంటి తల్లిని దర్శనం చేసి ఆశ్రమ ప్రాంగణంలో నిలబడి అన్నేళ్లు ఆవిడితో పాటుగా ఉండి ఆశ్రమాన్ని సంరక్షించినటువంటి పెద్ద పులి యందు ఇక క్రౌర్య భావన ఉంటుందా? అందుకే ఈ పెద్ద పులికి ద్వారపాలక పదవి కట్టపెట్టండి అని అడిగింది. శంకరుడు నవ్వి, ఈ వ్యాఘ్రానికి పేరుంచుతున్నాను, దీని పేరు సోమనంది అన్నాడు. ఆ పెద్ద పులి పేరు సోమనంది. అంటే నిన్న నేను చెప్పినటువంటి నవనందులు ఉన్నాయే, అందులో నంది కాదు ఇది. నంది అంటే ఆనందం ఇచ్చున్నది అని, చల్లని ఆనందము అంటే సంతోషకరమైన ప్రవర్తన కలిగినది. అందుకని సోమనంది అని పేరుంచుతున్నాను. దీనికి ద్వారపాలక పదవి కట్టబెడుతున్నాను. ఈ పెద్ద పులి కూడా ఎప్పుడూ కూడా మన ద్వారమునందు నిలబడి రక్ష చేస్తూ ఉంటుంది, లోపలికి వచ్చే వాళ్ళని బయటికి వెళ్ళే వాళ్ళని నియంత్రిస్తుంది అని పదవి కట్టబెట్టాడు. ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఎంత అవధి లేనిదై ఉంటుంది అంటే, కేవలముగా ఒక్కసారి నమస్కరించి ఒక్కసారి చూసి పరవశించినంత మాత్రం చేత తమ పరివారంలోకి తీసుకున్నారు ద్వారపాలకులుగా. అలా వచ్చిన వాళ్ళు నంది, మహాకాలుడు, సోమనంది వీళ్ళందరూ శివాలయంలో ద్వారపాలకులుగా ఉంటారు.